హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ ద బ్లాస్టర్ యూట్యూబ్ ఛానల్ లెక్చర్ నంబర్ 5. ఈరోజు మనము ఒక సింపుల్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదే ఏంటంటే హోమోలాగస్ సిరీస్. అసలు ఈ హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి, దీనివల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు మనం ఒకసారి డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, ఏ సిరీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ having same functional group replacing hydrogen atom is called as homologous series. ఓకే స్టూడెంట్స్, చూడండి, హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటంటే మనము సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండే కాంపౌండ్స్ తీసుకున్నాం అనుకోండి, వాటిని ఒక సిరీస్ లాగా రాసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తాను. చూడండి, ఆల్కేన్స్ తీసుకుందాం. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2. ఇప్పుడు నాకు 1 కార్బన్ ఉండే ఆల్కేన్ కావాలి. 1 కార్బన్ ఉండే ఆల్కేన్ ఏంటి? CH4. ఎలా సార్ అంటే n ప్లేస్లో 1 పెట్టుకో. మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా చేసాం కూడా మనకు ఆల్రెడీ తెలుసు. C1H2 × 1 ఎంత? 2. 2 + 2 వచ్చి 4. కాబట్టి C1H4 1 రాయాల్సిన అవసరం లేదు, CH4 అని రాసుకోవాలి. అదే నాకు 2 కార్బన్స్ ఉండే ఆల్కేన్ కావాలి. ఏమవుతుందంటే C2H2 × 2 4. 4 + 2 ఏమవుతుంది? 6. C2H6. సిమిలర్గా నాకు థర్డ్ది కావాలనుకోండి, C3H8. ఇలా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల నాకు ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు నేను చూసాను అనుకోండి, దీన్ని ఏమంటామంటే ఆల్కేన్ యొక్క హోమోలాగస్ సిరీస్ అంటాం. ఆల్కేన్ యొక్క హోమోలాగస్ సిరీస్ ఎందుకంటాం సార్ అంటే, చూడండి ఒకసారి, ఫస్ట్ దాంట్లో మనం సింపుల్గా ఒకే ఒక కార్బన్ ఉంది, సెకండ్ దాంట్లో 2 కార్బన్స్, థర్డ్ దాంట్లో 3 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఒక కార్బన్ యాడ్ చేస్తూ సేమ్ ఫంక్షనల్ గ్రూప్, ఇక్కడ మనకుండే ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే అంటే ఆల్కేన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్కేన్స్, ఆల్కిన్స్, ఆల్కైన్స్ ఇప్పుడు దేని కిందకి వస్తాయి? ఫంక్షనల్ గ్రూప్స్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క కార్బన్ యాడ్ అయ్యి ఆల్కేన్ యొక్క మెంబర్స్ అనేవి వచ్చారన్నమాట. కాబట్టి ఈ రకంగా నేను సిరీస్ లా రాసాను. దీన్నే మనం ఏమంటామంటే హోమోలాగస్ సిరీస్ అంటాం. పేర్లో ఉంది హోమో అంటే మీనింగ్ ఏంటంటే సేమ్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండే కార్బన్ కాంపౌండ్స్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటా పోతాం. అంటే ఫస్ట్ ఒక కార్బన్, 2 కార్బన్, 3, 4, 5 ఇలా అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటా పోతే ఆ సిరీస్ ని మనం ఏమంటామంటే హోమోలాగస్ సిరీస్ అంటాం. ఇప్పుడు ఆల్కేన్స్ కి రాసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ గ్రూప్ తీసుకుందాం, డిఫరెంట్ గా ఆల్కహాల్స్ తీసుకుందాం. ఆల్కహాల్స్ యొక్క హోమోలాగస్ సిరీస్ నాకు కావాలి. ఆల్కహాల్స్ ఇప్పుడు దీని జనరల్ ఫామ్ లో ఉంది. ఆల్కహాల్స్ కి ఎలా సార్? చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు, మామూలుగానే ఫంక్షనల్ గ్రూప్స్ అనేది ఒక హైడ్రోజన్ ని ఎలిమినేట్ చేసి ఆ ఫంక్షనల్ గ్రూప్ వచ్చి కూర్చుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, CH4 ఉంది అంటే నా ఫస్ట్ మెంబర్గా CH3OH. అది సెకండ్ మెంబర్ కావాలనుకోండి, C2H5OH, C3H7OH. అంటే ఏం లేదు, జస్ట్ ఇక్కడ నేను ఒక హైడ్రోజన్ ని రిమూవ్ చేసి అక్కడ OH అని యాడ్ చేశాను. CH3OH. C2 ఇక్కడ H6 ఉంది, ఒక హైడ్రోజన్ రిమూవ్ చేశాను, C2H5OH. నేను C3H7OH. అంటే నేను ఆల్కేన్స్ యూస్ చేసుకుని ఆల్కహాల్స్ తయారు చేశాను అన్నమాట. ఇప్పుడు ఇది కూడా నాకు ఏమవుతుందంటే హోమోలాగస్ సిరీస్ అవుతుంది. ఎందుకు హోమోలాగస్ సిరీస్ అంటే వీటి యొక్క సేమ్ ఫంక్షనల్ గ్రూప్. ఏంది ఆ ఫంక్షనల్ గ్రూప్? ఆల్కహాల్. OH ఫంక్షనల్ గ్రూప్ ఉందన్నమాట. దీన్ని మనం ఏమంటామంటే హోమోలాగస్ సిరీస్. అంటే OH ఫంక్షనల్ గ్రూప్ తీసుకొని ఒక కార్బన్ తో మళ్ళీ 2 కార్బన్స్, 3 కార్బన్స్ ఆల్కహాల్స్ అని నేను తయారు చేశాను. దీన్ని మనం ఏమంటామంటే హోమోలాగస్ సిరీస్. ఇలా ఆల్కహాల్స్ కి, ఆల్డిహైడ్స్ కి, కీటోన్స్ కి, ఎస్టర్స్ కి, ఈథర్స్ కి, అంటే రకరకాల ఫంక్షనల్ గ్రూప్స్ కూడా మనకి ఏమొస్తుంది అంటే హోమోలాగస్ సిరీస్. అంటే ఏం లేదు, సింపుల్ హైడ్రోకార్బన్స్ నుంచి కూడా అదే ఫంక్షనల్ గ్రూప్ మెయింటైన్ చేసి ఒక్కొక్క కార్బన్ కానీ హైడ్రోజన్ కానీ మనం యాడ్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే హోమోలాగస్ సిరీస్ అంటాం. ఈ హోమోలాగస్ సిరీస్ మనం ఎందుకు స్టడీ చేస్తున్నాం సార్ అంటే ఏం లేదు, మనం ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంద్రా అంటే దీస్ కాంపౌండ్స్ will have similar chemical properties.
ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, వీటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ ఏంటి? ఓహెచ్. అన్నిటికీ ఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే ఇవన్నీ ఆల్కహాల్స్ ఫంక్షనల్ గ్రూప్స్ కి చెందిన కాంపౌండ్స్ అన్నమాట. అదే మనం చూసామనుకోండి, ఇవన్నీ ఆల్కేన్స్ కి చెందిన కార్బన్ కాంపౌండ్స్ అన్నమాట. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంద్రా అంటే, ఫంక్షనల్ గ్రూప్స్ ఆల్వేస్ డిసైడ్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్. కాబట్టి మనం దానికి ఏం పేరు పెట్టాము? ఫంక్షనల్ గ్రూప్ అని పేరు పెట్టాం. ఆల్రెడీ ఫంక్షనల్ గ్రూప్ డెఫినేషన్ ఏమనేసి, ఇట్ కన్ఫర్స్ సమ్ ప్రాపర్టీస్ టు ద కార్బన్ కాంపౌండ్స్ అన్నమాట. ఇప్పుడు వీటి యొక్క ఫంక్షనల్ గ్రూప్స్, ఇక్కడ ఉండే కార్బన్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేవి సేమ్. అదేంటి? ఆల్కహాల్. కాబట్టి వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? సేమ్ గా ఉంటాయి. అందులో అది హోమోలాగస్ సిరీస్, అంటే ఒక ఆర్డర్లో రాసుకుంటా వచ్చు. వాటి ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని సేమ్ కాబట్టి వీటి యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయంటే సేమ్ గా ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమన్నా, దిస్ కాంపౌండ్స్ విల్ హ్యావ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. దెన్ వాట్ అబౌట్ ద ఫిజికల్ ప్రాపర్టీస్? ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి సార్ అంటే, దీస్ కాంపౌండ్స్ విల్ షో రెగ్యులర్ gradation in physical properties such as melting point, boiling point, solubility, etc. మనం ముఖ్యంగా ఫిజికల్ ప్రాపర్టీస్ అనగా మనకు గుర్తొచ్చేది ఏంద్రా అంటే, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. అంటే ఏ టెంపరేచర్ మెల్ట్ అవుతుంది, ఏ టెంపరేచర్ దగ్గర వచ్చి లిక్విడ్ నుంచి వేపర్ లా చేంజ్ అవుతుంది. వీటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేస్తాం కెమిస్ట్రీ అనగానే, ఫిజికల్ ప్రాపర్టీస్ అనగా. సో ఇప్పుడు చూడండి, ఫిజికల్ ప్రాపర్టీస్ హోమోలాగస్ సిరీస్ ఎలా ఉంటాయి అంటే, ఒక మెంబర్ నుంచి ఇంకో మెంబర్కి వెళ్ళే కొద్ది వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే, ఒక మెంబర్ నుంచి ఇంకొక మెంబర్కి వెళ్ళడం, మళ్ళీ ఆ మెంబర్ నుంచి ఇంకొక మెంబర్కి వెళ్ళే కొద్ది ఏమవుతుంది అంటే, ఫిజికల్ ప్రాపర్టీస్ ఒక రెగ్యులర్ ట్రెండ్ అని కనిపిస్తుంది. ఫర్ ఇక్కడ నుంచి ఇక్కడ మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుందంటే ఇంకొంచెం మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. దీని నుంచి మళ్ళీ ఇంకొక మెంబర్కి వెళ్ళాం అనుకోండి, దాని నుంచి దానికి ఇంకొంచెం మెల్టింగ్ పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది. సిమిలర్ గా బాయిలింగ్ పాయింట్స్ విషయాలు కూడా అంతే. అంటే మనం ఒక రెగ్యులర్ ట్రెండ్ చూడొచ్చు. దాన్ని మనం ఏమంటే రెగ్యులర్ గ్రేడేషన్ అంటాం. అంటే ఒక రెగ్యులర్ ట్రెండ్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఒక కాంపౌండ్ నుంచి ఒక కాంపౌండ్కి వెళ్ళే కొద్ది వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, సాల్యుబిలిటీ అనేది మనం ఏం గమనించవచ్చు అంటే, అవి ఏదైనా ఇంక్రీజ్ అవుతా పోవచ్చు అన్నమాట. ఈ రకంగా మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ CH4C2H6, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ యొక్క హోమోలాగస్ సిరీస్ తీసుకుందాం. ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇక్కడ 1 కార్బన్ ఉంది, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్ గా 1 కార్బన్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీనికి ఎంత హైడ్రోజన్ డిఫరెన్స్ ఉందంటే 2 హైడ్రోజన్స్. సిమిలర్ గా ఈ రెండింటికి మనం తేడా చూసాం అనుకుంటే, ఇక్కడ C2 2 కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్ ఉన్నాయి. అంటే 1 కార్బన్ డిఫరెన్స్ ఉంది. హైడ్రోజన్స్ మనం తీసుకున్నాం, ఇక్కడ 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే దీనికి 2 డిఫరెన్స్ ఉందన్నమాట. ఇక్కడ కూడా తీసుకోండి, ఏ 2 కాంపౌండ్స్ తీసుకున్నా సరే వాటి మధ్య మాలిక్యులర్ ఫార్ములా డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే CH2 మాత్రమే ఉంటుంది. ఈ రకంగా మన హోమోలాగస్ సిరీస్ ని గుర్తించవచ్చు. దేర్ విల్ బి molecular difference of CH2 unit between successive compounds. దేంట్లో? హోమోలాగస్ సిరీస్ తీసుకున్నాం అనుకోండి, ఒక కాంపౌండ్ కి ఇంకొక కాంపౌండ్, దాని తర్వాత వచ్చే అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటా పోయాం అనుకోండి, దాని తర్వాత వచ్చే కాంపౌండ్ కి మధ్య CH2 మాలిక్యులర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక కాంపౌండ్ ఇంకొక కాంపౌండ్ కి మధ్య మాలిక్యులర్ మాస్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది చూడండి. ఇప్పుడు దీనికి మధ్య CH2 డిఫరెన్స్ ఉంది అన్నప్పుడు మాలిక్యులర్ మాస్ డిఫరెన్స్ కూడా ఎంత ఉంటుంది? CH2 ఎంతైతే మాలిక్యులర్ మాస్ కలిగి ఉంటుందో అంతేగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కార్బన్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? 12. హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎంత? 1. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 into 1. 12 plus 2 into 1 ఎంత? 14 యూనిట్స్. అంటే ఒక కాంపౌండ్ కి ఇంకొక కాంపౌండ్ కి మధ్య హోమోలాగస్ సిరీస్ లో మాలిక్యులర్ మాస్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే 14 యూనిట్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దీనికి మధ్య మనం గ్యాప్ చూసుకున్నా కూడా మాలిక్యులర్ మాస్ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది అంటే 14 యూనిట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే
హోమోలాగస్ సిరీస్ ప్రతి కాంపౌండ్ కి మధ్య మాలిక్యులర్ మాస్ డిఫరెన్స్ మనకి ఎంత కనిపిస్తుంది అంటే 14 యూనిట్స్ కనిపిస్తుంది. మాలిక్యులర్ ఫార్ములా డిఫరెన్స్ మనకి ఎంత కనిపిస్తుంది అంటే CH2 అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇది హోమోలాగస్ సిరీస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి. రైట్ ద ఫిఫ్త్ మెంబర్ ఆఫ్ ద హోమోలాగస్ సిరీస్ ఆఫ్ ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ అని సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను అనమాట. దీన్ని ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి. ఆల్కేన్స్ లో ఆ హోమోలాగస్ సిరీస్ ఫిఫ్త్ మెంబర్ ఏదో కనుక్కోమన్నాం కాబట్టి ఫస్ట్ కనుక్కుందాం. ఆల్కేన్స్ ఏ మెంబర్ అంటే ఫిఫ్త్ మెంబర్. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మెంబర్ ఏదో కనుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మెంబర్ తెలిసింది అనుకోండి, నెక్స్ట్ ఆటోమేటిక్ గా నెక్స్ట్ కార్బన్స్ అనేవి యాడ్ చేసి సెకండ్ మెంబర్ థర్డ్ మెంబర్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆల్కైన్స్ లో ఫిఫ్త్ మెంబర్ ఏదో కనుక్కుందాం. చూడండి. ఫస్ట్ మెంబర్ చూడండి. ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n+2 అన్నమాట. ఇప్పుడు నాకు ఫస్ట్ మెంబర్ కావాలి. ఫస్ట్ మెంబర్ కావాలంటే మనం జనరల్ గా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే n ప్లేస్ లో 1 పెట్టాలి. n ప్లేస్ లో 1 పెట్టినప్పుడు ఏమవుతుంది? C1H2x1+2 CH4 అనేసి మనకు వచ్చింది అనమాట. అంటే ఆల్కేన్స్ ఫస్ట్ మెంబర్ ఏంటి? CH4 మీథేన్ ఫస్ట్ మెంబర్ అన్నమాట. ఇప్పుడు సెకండ్ మెంబర్ ఏమవుతుంది అంటే ఇంకో కార్బన్ యాడ్ అవుతుంది. ఈథేన్, ప్రోపేన్. ఫోర్త్ మెంబర్ వచ్చి బ్యూటేన్. ఇప్పుడు నాకు ఫిఫ్త్ మెంబర్ కావాలంటే అంటే ఫస్ట్ మెంబర్ నాకు 1 పెట్టినప్పుడు వచ్చేసింది కాబట్టి ఫిఫ్త్ నెంబర్ నాకు ఎన్ని వాల్యూ ఏం పెట్టాలి? 5 పెడితే సరిపోతుంది. కాబట్టి ఫిఫ్త్ మెంబర్ ఆల్కేన్స్ ఏమవుతుందంటే CnH2n+2లో n వాల్యూ ఎంత పెట్టాలి? 5 పెట్టాలి. C5H2x5+2 C5 2 5 ఎంత? 10 10+2 ఎంత? 12 C5H12. చాలా సింపుల్ గా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ లోకి వెళ్దాం. చూడండి. ఆల్కేన్స్ లో కూడా ఫిఫ్త్ మెంబర్ కనుక్కోమన్నాడు. ఆల్కేన్స్ లో ఏం కనుక్కోవాలి? ఫిఫ్త్ మెంబర్. ఎలా కనుక్కుంటాం? యాజ్ యూజువల్ అక్కడ సింపుల్ గా ఫార్ములా చేసాం కదా సార్, ఇక కూడా అలా చేస్తే అయిపోతుంది అనేసి అనుకున్నారు అనుకోండి, తప్పు అయిపోతుంది. ఎందుకు చూడండి ఒకసారి. ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n అన్నమాట. నాకు ఫస్ట్ మెంబర్ కావాలి. ఫస్ట్ మెంబర్ కావడానికి n వాల్యూ 1 పెట్టాను అనుకోండి, C1H2x1 అంటే ఏమవుతుంది? CH2 వస్తుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ CH2 డ్రా చేసుకోవాలి. చూడండి. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4. కానీ ఇక్కడ 2 వ్యాలెన్సీస్ మాత్రమే హైడ్రోజన్తో ఫిల్ అయిపోయినాయి. రిమైనింగ్ 2 వ్యాలెన్సీస్ ఎలా ఉన్నాయంటే వేకెంట్ గా ఉన్నాయి. కాబట్టి ఇది పాసిబుల్ కాదన్నమాట. అంటే ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీథీన్ అంటే ఆల్కిన్ లో ఒకే ఒక కార్బన్ ఉండే మీథీన్ అనేది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే 2 వ్యాలెన్సీస్ అనేది వేకెంట్ గా ఉండిపోతాయి, అన్ఫిల్డ్ వ్యాలెన్సీస్ లాగా ఉండిపోతాయి. మరి ఒకవేళ n వాల్యూ 2 పెడితే వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి. C2H2 ఏమవుతుంది? C2H4 అంటే 2 కార్బన్స్. అది ఆల్కిన్ కాబట్టి డబుల్ బాండ్. హైడ్రోజన్స్ 4 రావాలి. 1 2 1 2 3 4. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇప్పుడు చూడండి. C2H4 కంప్లీట్ గా వ్యాలెన్సీస్ మనకు ఫిల్ అయిపోయింది అన్నమాట. అంటే మనకి ఎప్పుడు ఆల్కిన్ అనేది ఫస్ట్ మెంబర్ ఏమవుతుందంటే ఆల్కిన్ యొక్క ఫస్ట్ మెంబర్ C2H4 అన్నమాట. ఫస్ట్ మెంబర్ C2H4 అంటే ఫస్ట్ మెంబర్ లోనే 2 కార్బన్స్ ఉన్నాయి. అంటే ఎక్కడైతే మనం 1 రావాలనుకుంటామో అక్కడ 2 ఉంది. అంటే 5 రావాల్సిన చోట మనకి ఎన్ని ఉండాలి? 6 ఉండాలన్నమాట. కాబట్టి ఫిఫ్త్ మెంబర్ ఏమవుతుందంటే ఏం లేదు, 5 రావాల్సిన చోట మనకి ఏం రావాలి? 6 రావాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే ఆల్కిన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు చూడండి. దీని ఒక జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n అన్నమాట. n ప్లేస్ ఏం పెట్టాలి? 6 పెట్టాలి. C6H2 నాకేమొస్తుందంటే C6H12. కాబట్టి ఫిఫ్త్ మెంబర్ ఆఫ్ ఆల్కిన్ నాకేమొస్తుందంటే C6H12 అనేది వస్తుంది అన్నమాట. మీ అందరికి ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలి, దీనిలో మెంబర్స్
కనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మెంబర్ కనుక్కున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏ మెంబర్ కనుక్కోవాలన్నా సరే ఈజీ అయిపోతుంది. సిమిలర్గా అదే విధంగా ఇప్పుడు ఆల్కైన్స్కి ట్రై చేద్దాం. ఆల్కైన్లోనే ఒక కార్బన్తో రాలేదంటే ఆల్కైన్లో కూడా రాదు. ఎందుకు? ఆల్కైన్ మనం ఫార్ములా తీసుకోవాలంటే CnH2n-2 వస్తుంది అన్నమాట. CnH2n-2. ఇప్పుడు n వాల్యూ 1 పెట్టామనుకోండి, C1H2 అంటే C1H0 అనేది వస్తుంది. CH0 అనేది మనకి అన్ఫిల్డ్ అంటే జస్ట్ ఒకే ఒక కార్బన్ ఉందన్నమాట. హైడ్రోజన్స్ అయితే ఏం లేదు, H0 వచ్చింది కాబట్టి, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. కాబట్టి మనం అట్లీస్ట్ ఎన్ని తీసుకుందాము, n వాల్యూ 2 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, C2H2 C2H4 ఎంత 2 అంటే C ట్రిపుల్ బాండ్ C. ఆల్కైన్ అంటే ట్రిపుల్ బాండ్ కదా, కార్బన్ కార్బన్ మధ్య. ఇప్పుడు ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, చూడండి C2H2 విచ్ ఇస్ పాసిబుల్. అంటే ఆల్కైన్ లో ఫస్ట్ మెంబర్ లో మనకు అట్లీస్ట్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే 2 కార్బన్స్ ఉంటే మనకు ఆల్కైన్ అనేది పాసిబుల్. ఇప్పుడు ఇక్కడ నేనేం కనుక్కోమన్నాను, 5th మెంబర్ కనుక్కోమన్నాను. ఫస్ట్ మెంబర్ లో 2 కార్బన్స్ ఉన్నాయి అంటే 5th మెంబర్ లో ఎన్ని కార్బన్స్ ఉండాలి, 6 కార్బన్స్ ఉండాలన్నమాట. కాబట్టి 5th మెంబర్ దీని జనరల్ ఫార్ములా ఏంటి, CnH2n-2. ఒకసారి అప్లై చేయాలి. n వాల్యూ ఎంత పెట్టాలి, 6 పెట్టాలి. C6H2 C6H12-2 C6 12 పోతే ఎంత 10, C6H10. దిస్ ఈస్ ద 5th మెంబర్ ఆఫ్ ద ఆల్కైన్ హోమోలాగస్ సిరీస్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా చూడండి. 1 కార్బన్ ఉన్నప్పుడు ఆల్కైన్ అనేది రావట్లేదు ఫస్ట్ మెంబర్ లాగా. అంటే ఆల్కైన్ ఉన్న కనీసం ఎన్ని ఉండాలి, 2. అంటే ఫస్ట్ మెంబర్ కి 2 కార్బన్స్ ఉండాలి, సెకండ్ మెంబర్ కి 3 కార్బన్స్ ఉండాలి, థర్డ్ మెంబర్ కి 4th, అలా nth మెంబర్ కి n+1 కార్బన్స్ అనేవి ఉండాలి. nth మెంబర్ కి ఎన్ని కావాలి, n+1 కార్బన్స్ అనేవి ఉండాలి. కాబట్టి నేను 5th మెంబర్ కి ఏం చేశానంటే 6 కార్బన్స్ తీసుకున్నాను. అదే థర్డ్ మెంబర్ అని చెప్పుకున్నాను అనుకోండి, ఏం చేసి ఉండాలి, 4 కార్బన్స్ తీసుకొని ఉండాలి. C4H2 C4H8 H6. ఈ రకంగా నేను థర్డ్ మెంబర్ కనుక్కొని ఉండొచ్చు అనమాట. ఈ రకంగా ఆల్కైన్స్ కి ఈ రకంగా మనము ఫస్ట్ మెంబర్ని కనుక్కోవడం వల్ల దాని యొక్క రిమైనింగ్ మెంబర్స్ అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనిపైన చాలా ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని బాగా నేర్చుకోండి ఒకసారి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, మనం దేనికైనా సరే హోమోలాగస్ మెంబర్స్ రావడానికి కష్టంగా మనం ఏం తెలుసుకోవాలి, ఫస్ట్ మెంబర్ తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇచ్చున్నారు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఫస్ట్ మెంబర్ ఎందుకు కనుక్కోవడానికి ట్రై చేద్దాం. చూడండి, ఆల్కహాల్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ కనుక్కుందాం. ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అంటే OH అనమాట. అంటే దీనికి ఒకే ఒక బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఒకే ఒక బ్యాలెన్స్ ఉండేదానికి మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ మెంబర్ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, OH అనేసి వచ్చింది, ఒక బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ నేను ఏం ఎలిమెంట్ పెట్టాలంటే కార్బన్ అనేది పెట్టాలి. ఎందుకు కార్బన్ పెట్టాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైడ్రోజన్ పెట్టాను అనుకోండి, ఇది హైడ్రో కార్బన్ అవ్వదు అనమాట. అంటే అప్పుడు కార్బన్ కాంపౌండ్ సంబంధం లేకుండా పోతుంది అనమాట. అది యాక్చువల్ ఆర్గానిక్ కాంపౌండ్ అవ్వదు. ఆర్గానిక్ కాంపౌండ్ ఏముండాలి, కార్బన్ ప్లస్ హైడ్రోజన్స్ అని ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం పెడతాను అంటే కార్బన్ అని పెడతాను. ఇప్పుడు కార్బన్ పెట్టినంత మాత్రం కంప్లీట్ అయిపోయిందంటే అవ్వలేదు. ఎందుకంటే కార్బన్ యొక్క బ్యాలెన్స్ ఎంత, 4 బ్యాలెన్సెస్ ఉన్నాయి. అందులో ఒక బ్యాలెన్స్ మాత్రం OH ఆల్కహాల్కి వెళ్ళింది. ఇంకా రిమైనింగ్ 3 బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఆ 3 బ్యాలెన్సెస్ దగ్గర మనం ఏం ఫిల్ చేస్తామంటే హైడ్రోజన్స్ అని ఫిల్ చేస్తాను. అప్పుడు ఓవరాల్ ఏమవుతుందంటే CH3OH. దీని యొక్క కెమికల్ నేమ్ IUPAC నేమ్ మనకు తెలుసు కాబట్టి రాసేద్దాం. ఏంటి, మిథనాల్. అంటే మీథేన్ ఒక హైడ్రోజన్ తీసి ఆల్కహాల్ ఫంక్షన్ గ్రూప్ యాడ్ చేసినట్టు కాబట్టి దీన్ని మనం ఏం పెట్టామంటే మిథనాల్ అని పెట్టాం. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఆల్డిహైడ్. ఆల్డిహైడ్ అంటే ఏంటి, CHO అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, CHO అని తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఫంక్షన్ గ్రూప్ లో తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ కార్బన్ ఉంది, హైడ్రోజన్ కూడా ఉంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దీనికి ఉండే ఒకే ఒక బ్యాలెన్స్ మనం ఏం పెట్టచ్చు అంటే
హైడ్రోజన్ పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుందంటే HCHO అవుతుంది. ఒకే ఒక కార్బన్ ఉండే ఆల్డిహైడ్ కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే మిథనాల్ అంటాం. మీకు అర్థమైందా? ఇక్కడ ఎందుకు C తీసుకున్నాను, ఇక్కడ మాత్రం ఎందుకు H తీసుకున్నా అంటే రీజన్ ఏంటంటే ఇక్కడ హైడ్రో కార్బన్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడ మాత్రము కేవలం హైడ్రోజన్ ఉంది కానీ కార్బన్ లేదు కాబట్టి ఇక్కడ C తీసుకోవడం జరిగింది. సిమిలర్గా అదేవిధంగా ఇప్పుడు కీటోన్కి ట్రై చేద్దాం. కీటోన్కి ఎలా వస్తుంది సార్? చూడండి, కీటోన్ అంటే C+O అని చెప్పాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే కీటోన్కి 2 వాలెన్సీస్ ఉంటాయి. ఆ 2 వాలెన్సీస్ దగ్గర కూడా ఖచ్చితంగా ఏముండాలంటే కార్బన్ అనేది ఉండాలి అని చెప్పాను. కార్బన్కి సంబంధించిన హైడ్రో కార్బన్స్ అనేది ఖచ్చితంగా అటుపక్క ఉండాలి, అప్పుడే అది కీటోన్ అవుతుంది చెప్పాను. లేదు ఇటు పక్కనే హెచ్ పెట్టుకుంటా అంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది, ఆల్డిహైడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ పెట్టుకున్నాను, ఏమవుతుంది అంటే C+OH CHO అంటే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అయిపోతుంది. కాబట్టి మనం కీటోన్ లాగే ఉండాలంటే అటుపక్క ఏముండాలి, కార్బన్ ఉండాలి. ఫస్ట్ మెంబర్ అంటే అది మాలిక్యూల్ మొత్తం కూడా సింపుల్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఒక C పెట్టుకున్నాను, ఇక్కడ ఒక C అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి వాలెన్సీస్ ఫిల్ చేద్దాం. కార్బన్కి ఇంకా 3 వాలెన్సీస్ ఉన్నాయి కాబట్టి 3 వాలెన్సీస్ హైడ్రోజన్ పెట్టాను. ఈ కార్బన్ కూడా ఇంకా 3 వాలెన్సీస్ ఉన్నాయి కాబట్టి 3 వాలెన్సీలా పెట్టాను. అంటే CH3 CO CH3 3 కార్బన్స్ ఉంటే కీటోన్. 3 కార్బన్స్ ఉన్నాయంటే మనకేమొస్తుంది అంటే ప్రొప్ వస్తుంది. అన్ని కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ప్రోపేన్. కాబట్టి ఇక్కడ CO ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఫంక్షనల్ గ్రూప్ యొక్క సఫిక్స్ వస్తుంది ప్రొపనోన్. అంటే కీటోన్ యొక్క ఫస్ట్ మెంబర్ రావాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి, 3 కార్బన్స్ అనేది ఉండాలి. కాబట్టి కీటోన్ యొక్క ఫస్ట్ మెంబర్ ఏంటంటే ప్రొపనోన్ అన్నమాట. మీకు ఈ విషయాలు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ ఇంకా మనకి 2 బ్యాలెన్స్ ఉన్నాయి, కార్బాక్సిలిక్ యాసిడ్ ఈథర్ అన్నమాట. కార్బాక్సిలిక్ యాసిడ్ కి ట్రై చేద్దాం. చూడండి, కార్బాక్సిలిక్ యాసిడ్ కి ఎలా వస్తుంది, సింగిల్ బాండ్ COOH అని వస్తుంది. చూడండి, కార్బన్ ఉంది, హైడ్రోజన్ కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక హైడ్రోజన్ పెట్టచ్చు. ఇప్పుడు ఓవరాల్ ఏమైంది, HCOOH అయింది. ఇప్పుడు దీని ఒక నేమ్ ఏమవుతుంది, ఒకే ఒక కార్బన్ ఉండే కార్బాక్సిలిక్ యాసిడ్ మనం ఏమంటామంటే మిథనోయిక్ యాసిడ్ అంటాం. ఏమంటాము, మిథనోయిక్ యాసిడ్. ఇది ఒక కార్బన్ కాబట్టి మిత్ తీసుకున్నాను, సింగిల్ బాండ్ కాబట్టి మీథేన్. COOH ఫంక్షన్ గ్రూప్ సఫిక్స్ ఏమొస్తుంది, ఓయిక్ యాసిడ్ అన్నమాట. కాబట్టి ఇలా మనకి ఏమొచ్చు అంటే మిథనోయిక్ యాసిడ్ వచ్చింది. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈథర్కి ట్రై చేద్దాం. ఈథర్ అంటే ఆక్సిజన్కి 2 వాలెన్సీస్ వచ్చుంటాయి. ఆల్రెడీ మనం ఈథర్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను, ఆ 2 వాలెన్సీస్ అటుపక్క ఏముండాలి, కార్బన్ అనేది ఉండాలన్నమాట. కార్బన్ వేసామంటే ఆటోమేటిక్గా దాని యొక్క వాలెన్సీస్ దగ్గర ఏమైపోతాయి, హైడ్రోజన్స్ వచ్చేస్తాయి. 3 హైడ్రోజన్స్, ఇటుపక్క కూడా 3 హైడ్రోజన్స్. అలా ఓవరాల్గా CH3O CH3. అదే దీని ఒక నేమ్ కూడా చెప్పాను అన్నమాట. దేనికైతే తక్కువ కార్బన్స్ ఉంటాయి ఫస్ట్ దాని ఒక నేమ్ అనేది రావాలి. ఏంటి, ఆల్కాక్సీ ఆల్కేన్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు మనం ఎటు సైడ్ తీసుకున్నా సరే సింగిల్ కార్బన్ అనేది ఉందన్నమాట. కాబట్టి మనకి ఏమొస్తుందంటే మిథాక్సీ. ఈ కార్బన్ తీసుకున్నాను, మిథాక్సీ. ఇటు పక్క ఉండే ఒకే కార్బన్ కాబట్టి మీథేన్, మిథాక్సీ మీథేన్. ఈ రకంగా ఈ 5కి కూడా మనం ఫస్ట్ మెంబర్ కనుక్కున్నాము. దీన్ని బేస్ చేసుకొని మన రిమైనింగ్ మెంబర్స్ కనుక్కోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంతేనండి. హోమోలాగస్ సిరీస్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేశానంటే ఇంకా బాగుంటుంది. దీనికి సంబంధించి నేను మీకు ఇస్తున్న హోంవర్క్ ఏంటంటే ఫైండ్ ద థర్డ్ మెంబర్ ఆఫ్ దిస్ ఫంక్షనల్ గ్రూప్స్. ఒకసారి ట్రై చేసి మీకు ఒకవేళ ఆన్సర్ వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నేను ఖచ్చితంగా చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను.